ఈ నెల 12న మనకు చైత్ర పౌర్ణమి రాబోతుంది. ఇది అత్యంత పవిత్రమైనదండి. ఈ పౌర్ణమి రోజున మనకేంటంటే గనక హనుమాన్ జయంతి అని కూడా చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా మీరు వేప చెట్టు కనబడితే ఇదొక్క పనిని చెయ్యండి. గంటలోనే ఏంటంటే గనక లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయండి. మీ సుడి తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. అందుకే వేప చెట్టు కనబడితే ఈ చిన్న పనిని చేసేసుకోండి. ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు. అంటే ఎన్ని విధాలుగా మీకు ఉపయోగపడుతుంది పరిహారం అంటే గనక అంత చక్కగా మీకు సిద్ధించే పరిహారం అని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. పౌర్ణమి రోజున మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అసలు ఈ పరిహారాన్ని మనం ఏంటంటేనండి ముఖ్యంగా ఈ రోజు అంటే పౌర్ణమి కదా, పౌర్ణమికి అతీత శక్తి ఉంటుందన్నమాట. ఈ రోజున చేసే పరిహారం కూడా అలానే మనకు సిద్ధిస్తుందని పురాణాలే చెబుతున్నాయి. పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. కాకపోతే ఈ చైత్ర పౌర్ణమి ఏంటంటే కనుక మనకు శనివారంతో కూడి వస్తుంది. అంటే ఈ రోజు మనకు హనుమాన్ జయంతి కూడా కాబట్టి మనం ఏంటంటేనండి ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు ఆచరించడం, అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరించడం, ఆ తర్వాత వచ్చేసి నిష్ట నియమాలతో ఏంటంటే ఆంజనేయ స్వామిని పూజించుకోవటం, అలానే కాకుండా శనివారం కాబట్టి మనకేంటంటే వెంకటేశ్వర స్వామి కూడా అంకితం చేయబడే రోజు కదా, ఈ రోజున వెంకటేశ్వర స్వామిని కూడా మనం పూజించవచ్చు. ఇలా మన పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటం, ఆంజనేయ స్వామి పటం క్లీన్ చేసుకుని పుష్పాలతో చక్కగా నిండుగా అలంకరించుకొని ఆ తర్వాత మనం ఏంటంటే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవటం, అలానే కాకుండా ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజించుకోవటం, సింధూరాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించడం, అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనమండి ముఖ్యంగా దీపారాధన చేయటం, అలానే కొబ్బరికాయ కొట్టడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఏంటంటే కనుక ఆచరించాలన్నమాట. ఇవన్నీ కూడా ఆచరించేసి ఆ తర్వాత తులసి కోటను కూడా పూజించుకోవటం, ఇలాంటి నియమాలు చిన్న చిన్నవి ఆచరించాలి. ఈ రోజు శనివారం కాబట్టి నాన్ వెజ్ని తినకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక అంటే గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, తలను వీరబోసుకొని ఉండటం, దూర ప్రయాణాలు చేయటం అంటే మనకు అంటే కలిసి రావని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటివి అయితే మీరు తప్పక ఆచరించండి. ఇక ఆ తర్వాత మనకు వేప చెట్టు, అన్ని చోట్లలో వేప చెట్టు కనిపిస్తూనే ఉంటుందండి. వేప చెట్టుకు ఉండే శక్తి అంతా ఇంత కాదండి. వేప చెట్టు అతీత శక్తితో ఉంటుందన్నమాట. ముఖ్యంగా నార్మల్ కంటే కూడా వేప చెట్టు గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇలాంటి తిదివార నక్షత్రాలు వస్తాయి కదా, ఈ పౌర్ణమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అలానే కాకుండా పంచమి, అష్టమి తిథి కూడా అంటే శక్తివంతంగానే పరిగణిస్తారు. అలానే కాకుండా మనకు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ యొక్క రోజుల్లో ముఖ్యంగా మనం చెప్పిన ఈ అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథుల్లో ఏంటంటే కనుక వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుందన్నమాట. వేప చెట్టు దగ్గర మీరు ఏది చేసినా, వేప చెట్టుని తాకినా, వేప చెట్టుని పట్టుకున్నా, వేప చెట్టు దగ్గర పరిహారం చేసినా తప్పకుండా ఏంటంటే సిద్ధిస్తుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మన పూర్వీకులండి ఎక్కువగా వేప చెట్టు దగ్గర కొన్ని పరిహారాలను ఆచరించేవారు. అవే ఇప్పుడు ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి. కాబట్టి వీటిని మనం ఆచరించడం వల్ల మన లైఫ్లో మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడగలుగుతాం. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతాం అనమాట. మీకు ఏదైనా సమస్య ఉంది, తీరటం లేదు, ఇబ్బంది ఉంది, అసలు చాలా బాధపడిపోతున్నాం, మాకు ధన సమస్య ఎక్కువగా ఉందండి, డబ్బు మమ్మల్ని అస్సలు కూడా ఏంటంటే కనుక మా దగ్గర ఉండదు, డబ్బు సమస్య మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుందని భావించుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోతుంది. అంటే డబ్బుకు సంబంధించిన సమస్య నుంచి మీరు బయటపడాలి. ధనం అనేది 4 వైపుల నుంచి కూడా ఆకర్షిస్తేనే మన దగ్గరికి డబ్బు వస్తుంది. అలానే దైవానుగ్రహం కూడా ఉండాలి. డబ్బు రావాలంటే పరిహారం చేయగానే సరిపోదు, దైవానుగ్రహం ఉంటేనే కదా అప్పుడు ఈ రెండు కలిసి మనకేంటంటే కనుక మన జీవితాన్ని మార్చి మనకు ధనం వచ్చేలాగా చేస్తాయన్నమాట. అందుకే మీరు ఇలా వేప చెట్టు దగ్గర ఈ పనిని చేసుకుంటే మాత్రం లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. సంపాదన లేదని బాధపడే వారికి కూడా ఏంటంటే కనుక సంపాదన ప్రాప్తమవుతుందని ఇలా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు వేప చెట్టు దగ్గర ఈ రోజు సమయం అంటూ ఏమీ లేదు, నియమాలంటూ ఏమీ లేవు, కానీ స్నానం చేసుకుంటే చాలా మంచిది. స్నానం చేసేసి దేవుణ్ణి పూజించిన తర్వాత దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేసుకుంటే ధన సమస్య పూర్తిగా పోయి డబ్బు అనేది మిమ్మల్ని వరిస్తుందని చెప్పొచ్చు. అందుకే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీ ఇంట్లోనే వేప చెట్టు ఉందనుకోండి అక్కడ చేయకండి. అలానే కాకుండా మీ పక్కనే వేప చెట్టు ఉందనుకోండి అలా చేయకండి. మీ నుంచి కొంచెం దూరం వెళ్ళేసి మీరు అక్కడ ఈ పనిని చేస్తే మాత్రం మంచి ఫలితాలు చూడొచ్చు అనమాట. ఎందుకండి మా ఇంటి దగ్గర చేయొద్దంటున్నారంటే కనుక మన ఇంటి దగ్గర మనం చేసుకుంటే ఏం లాభం ఉంటుందండి? ఏం లాభం ఉండదనమాట. మనకు నష్టమే కానీ లాభాలు ఉండవన్నమాట. అందుకే మీరు ₹1 బిల్లని తీసుకోండి. రూపాయే కదండి మన జీవితాన్ని నడిపిస్తుంది. రూపాయి ఉంటేనే కదా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రూపాయితోనే కదా మన జీవితం అనేది ముడిపడి ఉంటుంది. రూపాయితోనే మనం ఏంటంటే కనుక బ్రతుకుతూ ఉంటామని చెప్పొచ్చు. రూపాయితోనే మన జీవితం
అనేది ప్రారంభమవుతుందన్నమాట. అందుకే ఆ రూపాయిని తీసుకోండి. ముఖ్యంగా ధన సమస్య కోసం ఇబ్బంది పడేవారు మాత్రమే ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. అలా చేస్తేనే ఏంటంటే డబ్బు అనేది మీ దగ్గరకు వస్తుంది, ధనం అనేది మీ దగ్గర ఉంటుంది, మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట. అందుకే ఒక రూపాయి బిళ్ళతో ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించుకోండి. రూపాయి బిళ్ళని తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారనమాట. ఇలా రూపాయి బిళ్ళని తీసుకున్న తర్వాత మీరు వేప చెట్టు ఉండే దగ్గరికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా వేప చెట్టు దగ్గర నించోండి. 2 నిమిషాల పాటు మీ సమస్యను చెప్పండి. ధన సమస్య ఏదైతే ఉంటుందో దాని గురించి వివరంగా చెప్పుకోండి. ఇలా చెప్పేసిన తర్వాత మీరు ఆ రూపాయి బిళ్ళని చేతిలో పట్టుకోండి, పిడికిలు బిగించి పట్టండి, కుడి చేతిలో పట్టుకోండి. పట్టుకొని దానికంతా కూడా సంకల్పం చెప్పండి. అంటే ధనం రావాలి, ఐశ్వర్యం పెరగాలి, చక్కటి అభివృద్ధి ఉండాలి, మా జీవితం మారిపోయి మాకు ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి. ఇంకా ఈ మొదటి సంవత్సరంలో కొత్త పౌర్ణమి అని చెప్పొచ్చు. అంటే మొదటి పౌర్ణమి కాబట్టి దీనికి అతీత శక్తులు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయన్నమాట. అందుకే ఈ రోజున ఇలా రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, డబ్బు విపరీతంగా ఆకర్షించటం, 4 వైపుల నుంచి కూడా మన దగ్గరికి చేరటం, ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతాము, చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళని తీసుకొని ఈ విధంగా పరిహారం చేసి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక మన అవసరం కోసం చేసుకుంటామని చెప్పి మీరు ఆ రూపాయి బిళ్ళకి సంకల్పం చెప్పిన తర్వాత రూపాయి బిళ్ళను అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ధన సమస్య ఏదైతుందో అంటే ఇప్పుడు డబ్బుకు సంబంధించిన సమస్య ఉంటుంది కదా, అదంతా కూడా పోతుందన్నమాట. అదంతా కూడా పోయి మనకు మంచి జరుగుతుంది. వేప చెట్టుకు అంతటి శక్తి ఉంటుందండి. మనం ఏమనుకుంటామంటే కనుక వేప చెట్టు నీడని ఇస్తుంది, అది ప్రకృతి అనుగ్రహాన్ని ఇస్తుంది, అంతే వేప చెట్టు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ వేప చెట్టు వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి. వేప చెట్టు దేవతా వృక్షం, అత్యంత శక్తివంతమైన వృక్షం. దీన్ని మించిన వృక్షం ఇంకా ఏది లేదనమాట. అంటే అంత పవర్ని కలిగి ఉంటుంది. కొన్ని ప్లేస్లలో కొంత దగ్గర మనం చూస్తూ ఉంటామండి. వేప చెట్టు దగ్గర ఏంటంటే గుళ్ళు అలానే కాకుండా ఇలా కులదేవతలు కొంత అంటే వేప చెట్ల దగ్గర ఇలా మనం చూసుకున్నట్టయితే మన గ్రామ దేవతలు ఇలా ఉంటూ ఉంటారు. అలా ఎందుకంటే కనుక వేప చెట్టుని ఇష్టపడుతూ ఉంటారు. ఆ వేప చెట్టు ఏంటంటే ఎంత నీడనిస్తుందో అంత మనని కాపాడుతూ ఉంటుంది. వేప చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి వేప చెట్టు దగ్గర చేసుకునే పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు 99% మనకు అనుకూలిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక రూపాయి బిళ్ళని తీసుకుని ధన సమస్య పోవాలని చెప్పుకుని ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. మీరు అనుకోవచ్చు మరి ఆ రూపాయి బిల్లు ఎవరైనా తీసుకుంటారు కదండి అంటే ₹1 కదండి, దానం చేసినట్టు అనుకోండి, లేదంటే కనుక దైవానికి ఇస్తున్నామనుకోండి, అలా ఆ రూపాయికి మీరు 10 డబ్బు సంపాదిస్తారు. కోట్ల సంపాదన మీ సొంతం అవుతుందని కూడా మనకు పురాణాలే చెబుతున్నాయి. మన నుంచి ₹1 పోయిందనుకోండి, భగవంతుడు అంత ఒక 10 రెట్ల సంపాదన మనకు చేకూరుస్తాడనమాట. అందుకే ఎప్పుడు కూడా మనం బాధపడకూడదండి. దానం చేసినప్పుడు కావచ్చు, లేదంటే రూపాయి ఎవరికైనా ఇచ్చినప్పుడు కావచ్చు, మన చేతుల గుంట మన డబ్బులు ఇస్తే అయ్యో మా డబ్బు పోయింది కదా, మేము అనవసరంగా దానం ఇచ్చామే, ఆ పైసలతో ఏదైనా తీసుకునే వాళ్ళం కదా అని మనం ఏంటంటే ఆలోచిస్తాం. అలా ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా అయ్యో పోయింది కదా, భగవంతుడు ఇంక ఇస్తాడులే అనుకోవాలన్నమాట. అలాంటప్పుడే ఏంటంటే కనుక భగవంతుడు నిజంగా అండి అంతకంత మనకి ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున ఈ తిదివార నక్షత్రం బాగుంది కావున వేప చెట్టు దగ్గర ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. అక్కడ చేసి పెట్టేసి వచ్చిన తర్వాత దాన్ని ఎవ్వరు తీసుకెళ్ళినా కానీ మీకైతే సంబంధం లేదు, వదిలేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం, ఇది కూడా ఏంటంటే చాలా పవిత్రతను కలిగిన పరిహారం. ఇది లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారు. చాలా మందికి కూడా సిద్ధించిన పరిహారం, అనుకూలించిన పరిహారం. మీరు కూడా చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఈ పరిహారం కూడా వేప చెట్టు దగ్గరే చేయాలి. 2 కలిపి చేయొచ్చు అండి అంటే కనుక చేయొచ్చు. కానీ ఒకటి చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఇంకొకటి చేసుకోవాలి. 2 వెంటనే చేస్తే ఫలితాలు అయితే పెద్దగా రావన్నమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా 2 పరిహారాలు కలిపి చేసేటప్పుడు వేరేగా చేయాలి, సపరేట్గా చేయాలి, కొంచెం గ్యాప్ ఇవ్వాలండి. వెంటనే చేస్తే ఏది సిద్ధిస్తుంది, ఏది ఫలిస్తుంది, ఏది అసలు జరగాలి అనేది అర్థం కాదనమాట. అందుకే భగవంతుడు కూడా అలాంటివి ఇష్టపడ్డాడు అనమాట. మనం కొంచెం గ్యాప్ ఇచ్చి మనం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలను అయితే చూడగలుగుతాం. అందుకే మీరేం చేయండి అంటే కనుక లైఫ్లో అండి ఎదగలేకపోతున్నాము, ఎదుగుదల లేదండి, ఇరుగువారు ఎదిగారు, పొరుగువారు ఎదిగారు, అందరు ఎదుగుతున్నారు, కానీ మేము మాత్రం ఎదగలేకపోతున్నాం. మా లైఫ్లో ఎందుకు ఇలా మాకు జరుగుతుందో కూడా తెలియదండి. మా లైఫ్ అంతా కూడా ఏంటంటే కనుక మేమైతే డౌన్లోనే ఉన్నాం, కానీ పైకి మాత్రం రావటం లేదు. ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా మాకు మాత్రం ఏం పెద్దగా అంటే ఇలా మంచిగా అనిపించట్లేదండి. మా ఎదుగుదల అనేది ఆగిపోయిందండి. చాలా వరకు కూడా మాకు ఫైనాన్షియల్గా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మేము ఏంటంటే సతమతం అయిపోతున్నాము, సఫర్ అయిపోతున్నాము. అసలు ఈ ప్రాబ్లమ్స్కి పులి స్టాప్ లేదా, అలానే కాకుండా మేము ఎదగలేమా, లైఫ్లో అందరిలాగా మేము బ్రతకలేమా, అందరిలాగా మేము ఉండలేమా అనేసి అనుకునేవారు మాత్రమే ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా ఉండగలుగుతారు, ఖచ్చితంగా ఎదగగలుగుతారు, ఖచ్చితంగా ధనాన్ని
అంటే రప్పించుకోగలుగుతారు, ధన ద్వారాలను తెరిపించుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితాన్ని మీ చేతులతో మీరే మార్చుకోగలుగుతారు. కాబట్టి మీరేం చేయండి అంటే కనుకనండి, ఈ పరిహారం కోసం లవంగాలు కావాలి. లవంగాలను ఖచ్చితంగా తీసుకోవాలండి. లవంగాలు ఉంటేనే ఫలితం ఉంటుందన్నమాట. లవంగాలు ఏంటంటే కనుక ప్రకృతి నుంచి లభిస్తాయి, లక్ష్మీదేవికి ఇష్టము. అలానే కాకుండా లవంగాల వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే లవంగాలను తీసుకోండి. లవంగాలను తీసేసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి అక్కడ మీరు అంటే ఆడవారైతే కుడి చేతి, అంటే మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలన్నమాట. అంటే మగవారైతే ఎడమ చెయ్యండి, ఆడవారైతే కుడి చెయ్యి. ఇలా మీరేంటంటే ఈ లవంగాలను పట్టుకోండి. పట్టేసుకున్న తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే మీ సమస్య ఏదుంది, మీ బాధ ఏదుంది, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఎదగడానికి ఎవరి ప్రోత్సాహం కావాలి. ముఖ్యంగా దైవానుగ్రహం ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎదుగుతామండి. లైఫ్లో మనం కష్టపడుతూనే ఏంటంటే లైఫ్లో ఎదిగే అవకాశాలు ఉంటాయి. రూపాయి పోగు చేసుకునే అది ఇది ఏదో తీసుకుని మనం ఏంటంటే లైఫ్లో ఎదిగే అవకాశాలు ఉంటాయి. కానీ కొంతమందికి అలా కూడా ఉండదన్నమాట. అలా కూడా లేక కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే చక్కగా ఉపయోగపడే పరిహారం. ఇలా లవంగాలను తీసేసుకొని మీరేంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. పువ్వు ఉండాలండి లవంగాలకు. ఒకవేళ పువ్వు లేదనుకోండి, మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకే పువ్వు ఉండేలాగా చూసుకోండి. ఇలా పువ్వున్న లవంగాన్ని తీసుకొని మీరు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని 11 సార్లు తల చుట్టూ తిప్పి అక్కడ 2 లవంగాలను పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. అంతే, ఇంకా మీరు అంతకు మించి ఏం పెద్దగా చేయాల్సిందేమీ లేదు. చాలా చిన్న పరిహారాలు చూడండి. ఇక్కడ మనం ఏం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాము. మన ఇళ్లలో లవంగాలు ఉంటాయి, తీసుకుంటాం, చేసుకుంటాం, ఫలితం పొందుతాం అనమాట. అంతకంత ఫలితం వస్తుంది, కానీ కొంచెం సమయం పడుతుంది. వెంటనే ఫలితం అయితే రాదు. ఎందుకంటే ఇది మంత్రం పరిహారం, తంత్ర పరిహారం కాదు కదా. వెంటనే ఫలితం వస్తే ఏమవుతుందంటే కనుక అది లైఫ్ లాంగ్ మనతో ఉండదు. మధ్యలోనే ఏంటంటే ఆ పరిహారం చెడిపోవటం, లేదంటే కనుక మనం చేసే పని ఆటంకాలు అడ్డంకులతో నిండిపోవటం, ఇలాంటివి మనం చూడగలుగుతాం. కాబట్టి కొంచెం సమయం మీరు వేచి చూడండి, తప్పకుండా ఫలితం అయితే ఉంటుందన్నమాట. లవంగాలను పడేసేటప్పుడు కూడా మన అవసరం కోసమే చేసుకున్నామని చెప్పాలి. పరిహారం చేసేటప్పుడు కూడా మన అవసరం కోసమే చేసామని చెప్పేసుకుంటే ఫలితాలను అయితే ఎక్కువగా చూడగలుగుతారనమాట. ఆ ఫలితాలను ఎక్కువగా చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందండి. ఇలా వేప చెట్టు అనేది చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి వేప చెట్టు దగ్గర ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవటం వల్ల మనము అద్భుతమైన ఫలితాలను అయితే చూడవచ్చు, పొందవచ్చు. మనకుండే జీవితంలో కొన్ని రకాల కష్టాలు నష్టాలను కూడా మనం పోగొట్టుకోవచ్చు అనమాట. అందరికీ కూడా ఇవి తెలిసినవి అంటే పరిహారాలే, అలానే కాకుండా తెలిసిన విషయాలే. కానీ కొంతమందికి సమయం ఉండగా చెయ్యరు. కొంతమంది ఏంటంటే కనుక టైంపాస్ కోసం అన్నట్టుగా ఏంటంటే వదిలేస్తూ ఉంటారు. కానీ ఇవి టైంపాస్ కోసమో కానీ లేదంటే కనుక మీకు ఫలితం రాకూడదనో కాదండి. ఇవి అత్యంత శక్తివంతమైనవి, చాలా పవిత్రతను కలిగి ఉండేటివి. అలానే కాకుండా తొందరగా ఫలితాలను ఇస్తాయి. తొందరగా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా దైవానుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. దైవానుగ్రహం లేని వారికి కూడా దైవానుగ్రహం కలిగి సంపాదన చేకూరటానికి, అలానే ఏంటంటే కనుక వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి దేవతల యొక్క అనుగ్రహం ముఖ్యంగా కలిగి మనం కోరింది జరగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఈ 2 పరిహారాలు కూడా చేయండి, చేసేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకోండి. ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడే దాన్ని మనము వినియోగించుకుంటే మనంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరన్నమాట. చిన్న చిన్న పరిహారాలు కాబట్టి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనం కూడా చేసేసుకోవచ్చు. పెద్దగా ఇందులో మనము అంటే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ప్రయత్నించేసుకోండి.